హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. ఈ బెండకాయ పులుసుని ఈ విధంగా కనుక చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ మన పూర్వీకుల కాలం నుండి ఉండేటువంటి ట్రెడిషనల్ రెసిపీ అనమాట. సో వీటిని తప్పకుండా ట్రై చేయండి. ఇది పుల్లగా కారంగా చాలా బాగుంటుందన్నమాట. ఇది రైస్ రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది. మరి తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాము. దీనికోసం ముందుగా ఇక్కడ బెండకాయ ముక్కల్ని తీసుకోవాలండి. నేను 200 గ్రాముల వరకు బెండకాయ ముక్కల్ని పొడవుగా నిలువుగా కట్ చేసేసుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పెద్ద టమాటాలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకొని 1 స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో వేసుకొని చక్కగా ఇది మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకుంటే ఇది చక్కగా మ్యాష్ అవుతుంది. చక్కగా టమాటో గుజ్జు బాగా వస్తుంది అనమాట. సో మిక్సీ జార్లో వేసుకుంటే అయిపోదా అని మీకు డౌట్ రావచ్చు. మిక్సీ జార్లో వేసుకున్నా అయిపోతుంది, బట్ టేస్ట్ అనేది దేని టేస్ట్ దానికే ఉంటుందండి. ఇలా చేయటం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇలా కలిపి పెట్టుకున్న ఈ టమాటో గుజ్జుని ఇలా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టమాటో గుజ్జులోకి కొంచెం చింతపండు రసాన్ని కూడా యాడ్ చేయాలి. నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకొని ఇందులోకి వేస్తున్నాను. ఇలా వేసుకొని చక్కగా ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు టమాటో గుజ్జు రెడీ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర ఈ 2 వేసుకొని చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని స్లైసెస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి. ఈ 2 వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. సో ఫ్రెండ్స్, ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు స్కిప్ చేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు తీసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసిన తర్వాత బాగా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసుకున్నాం కదా బెండకాయ ముక్కలు, ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. ఈ పులుసులోకి బెండకాయ ముక్కలు పొడవుగా ఉంటేనే బాగుంటుందన్నమాట. సో ఇలా అన్నీ ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని దీన్ని బాగా మగ్గించుకోవాలి. బెండకాయ ముక్కలు ఒక 2-3 మినిట్స్ పాటు చక్కగా మగ్గాలన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని చక్కగా మగ్గించుకోవాలి. సో బెండకాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో గుజ్జు, చింతపండు రసం వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం పులుపుగా అనిపిస్తుంది, బెండకాయ ముక్కలు కొంచెం కుక్ అవ్వాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం వాటర్ని యాడ్ చేశాను. 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇంకా చాలా టేస్టీగా, చాలా కమ్మగా, పుల్లగా, కారంగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మన అమ్మమ్మల కాలం నాటివంటి ఈ ట్రెడిషనల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ఫ్రెండ్స్. సో కారం సాల్ట్ వేసుకున్నాం కదా, అది ఒకసారి సరిపోయిందో లేదో చూసి చెక్ చేసుకోండి. కారం అయితే సరిపోతుంది, బట్ సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇంకా గరం మసాలా వేయాలనిపిస్తే గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవటమే. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి.